అమెరికా విద్య ఎందరికో కళ్ళ తీరం. అయితే ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విద్యార్థుల్లో ఎన్నో రకాల ఆందోళనలు, ఓపీటీ రద్దుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా విదేశాల నుంచి వచ్చినట్టు విద్యార్థులు ర్యాష్ డ్రైవింగ్ అంటూ ఇలా చిన్న చిన్న కేసులు గతానికి సంబంధించిన కావచ్చు, ప్రజెంట్లో జరుగుతున్నట్టుగా అలాంటి చిన్న చిన్న కేసుల్ని కూడా పట్టుకొని వాటితో విద్యార్థి వీసాలు రద్దు చేయడం, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు భారత్ నుంచి అమెరికాకి వెళ్ళినటువంటి విద్యార్థుల్లో ఎక్కడ లేని ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఇలాంటి తరుణంలో మనం ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళినటువంటి విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలకు సంబంధించి విదేశీ విద్యా నిపుణులు కృష్ణ ప్రదీప్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో ప్రజెంట్ మనం చూస్తే ఏపీకి సంబంధించిన విద్యార్థులకు చాలామంది కూడా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే ర్యాష్ డ్రైవింగ్ చేశారు, స్పీడ్ డ్రైవింగ్ చేశారు అన్నట్టుగా వాళ్ళకు నోటీసులు వచ్చినట్టు తెలుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు జరుగుతున్నవే కాదు, ఒక ఏడాది క్రితం 2 ఏళ్ల క్రితం ఫైల్ అయిన కేసుల్ని కూడా అక్కడ ప్రభుత్వం తవ్వి తీస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఎవరైతే ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే అధికారంలోకి రావడానికి ముందు ఆయన ప్రచారంలో భాగంగా కూడా అమెరికాలో అక్రమంగా ఉంటున్నటువంటి వాళ్ళని, అమెరికాలో నేరాలు చేస్తూ కొనసాగుతుంటున్న వాళ్ళని డిపోర్టేషన్ చేస్తామని ముందుగానే చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే అధికారంలోకి రావడం జరిగిందో మేక్ అమెరికా గ్రేట్ అగైన్, తర్వాత మేక్ అమెరికా వెల్దీ అగైన్, మేక్ అమెరికా రిచ్ అగైన్, ఇలాంటి కొటేషన్స్ తోటి స్థానికులకే ఉద్యోగాలు ఉండాలి, స్థానికులు చదువుకోవాలి, స్థానికులు వేరే దేశాల నుంచి వచ్చి అమెరికాలో ఉంటున్న వాళ్ళు నేరాలకు పాల్పడకుండా ఉండాలి, ఏ పర్పస్ మీద అయితే మీరు వీసా తీసుకొని రావడం జరిగిందో ఆ పర్పస్ మీదే మీరు అమెరికాలో ఉండాలి, ఇలాంటి నియమాలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. నేరం చిన్నదైనా సరే ఆ నేరం కంపల్సరీగా పనిష్మెంట్ ఇవ్వాలి. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్నటువంటివి ఏవి కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కాదు. ఏదైతే సెల్ఫ్ డిపోర్టేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో చట్ట వ్యతిరేకంగా జరగట్లేదు, చట్టబద్ధంగానే జరుగుతున్నాయి. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో కొంతమంది స్టూడెంట్స్కి ఈ అన్యాయంగా కూడా జరిగినటువంటి కండిషన్స్ కూడా ఉన్నాయి. అయితే 2023 నాటికే సుమారుగా 7,000 మంది ఇండియన్ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్, మొత్తం టోటల్గా ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళ వీసా టర్మ్ కంప్లీట్ అయిపోయినా కూడా అప్పటికి ఇంకా ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి ఉంటున్నట్టుగా ఈ రిపోర్ట్స్లో తెలిసినటువంటి పరిస్థితి. సో ఇప్పటికంటే 2025 వచ్చేసింది, ఈ సంఖ్య ఇంకొంచెం పెరిగే ఉంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో ప్రధానంగా కొంతమంది కొన్ని పెద్ద యూనివర్సిటీస్లో ఈ యాంటీసెమిటిజం అనేది బాగా గణనీయంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఈ యాంటీసెమిటిజం లేకపోతే ఎవరైతే హమాస్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది విద్యార్థులు ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇటువంటి అన్ని కేసుల్ని, అంటే అది ట్రాఫిక్ వయలేషన్స్ కావచ్చు, ఎందుకంటే వీసా రూల్స్లో కానీ లేకపోతే పాస్పోర్ట్ రూల్స్లో కానీ ఖచ్చితంగా ఇటువంటి నిబంధనలన్నీ ఉంటాయి. మినిమం ట్రాఫిక్ వయలేషన్స్ జరిగినా కానీ వాళ్ళు కేవలం చలాన్ కడితే సరిపోదు, లేకపోతే ఫైన్ కడితే సరిపోదు, కొన్ని సందర్భాల్లో జైలు ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. ఇంప్రిజన్మెంట్ అయిపోయినంత మాత్రాన వాళ్ళు నేరం నుంచి తప్పించుకున్నట్టు కాదు. ఇలా ఈ ట్రాఫిక్ వయలేషన్స్ చేసే వాళ్ళని డిపోర్టేషన్ చేసేటటువంటి నియమాలు, నిబంధనలు ఖచ్చితంగా అమెరికన్ చట్టాల్లో ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారమే ఇప్పుడు అధికారులు డిపోర్టేషన్కి పాల్పడుతున్నారు. కాబట్టి చిన్న నేరాలు చేశారు కాబట్టి వదిలేద్దాం అనేటటువంటిది ఉండకూడదు. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో అమెరికాకి వెళ్ళబోయేటటువంటి స్టూడెంట్స్ చేయాల్సింది ఏంటి అంటే, ఏ పర్పస్ మీద అయితే మీరు అమెరికాకి వెళ్తారో అదే పర్పస్ కోసం అక్కడ పనిచేయాలి, అక్కడ ఉండాలి, కానీ వేరే రకం కార్యకలాపాలకి పాల్పడకూడదు. సరే, అయితే జనరల్గా మనం చూస్తే ఈ గతంలో కూడా ఈ చట్టాలు ఉన్నాయి. అయితే ఇలాంటి చిన్న చిన్నవి జరిగినప్పుడు కానివ్వండి, వీటికి ఏంటంటే పనిష్మెంట్స్ ఉండేవి, బట్ వాళ్ళ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు సెమిస్టర్ మధ్యలో ఉన్న వాళ్ళని కూడా డిపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే అవకాశం, ఎందుకంటే ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి చదవాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. అంత పెట్టుకుని వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా చిన్న చిన్న తప్పులు జరగవచ్చు. అంటే చేయొచ్చు తప్పులు అని కాదు, అలాంటి పొరపాట్లు జరిగినప్పుడు 1-2 అవకాశాలు ఇవ్వకుండా డిపోర్టేషన్స్ అనేవి ఎంతవరకు సబబు అంటారు? ఇది అంటే ఇప్పుడు మనకి అమెరికాలో చదువుకోవడానికి 3 రకాల వీసాలు ఉన్నాయి. F1, J1, M1 వీసా అని అంటారు, అంటే ఎడ్యుకేషన్ పర్పస్ మీద. F1 వీసా అనేదేమో ఫుల్ టైమ్ యూనివర్సిటీ కోర్స్కి సంబంధించినటువంటి వీసా. తర్వాత M1 వీసా అనేదేమో టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళేటటువంటి వీసా. తర్వాత ఈ J1 వీసా అనేదేమో కల్చరల్ ఎక్స్చేంజ్లో భాగంగా చేసేటటువంటి వీసా. ఈ ఫుల్ టైమ్ కోర్సెస్లు కానీ లేకపోతే షార్ట్ టర్మ్ కోర్సెస్లు కానీ ఇవి నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అని అంటారు. అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అంటే అక్కడ సెటిల్ అవ్వకుండా కేవలం ఆ 2 సంవత్సరాల పాటు లేకపోతే ఆ కోర్సు ఉన్నంతకాలం
6 నెలలు లేకపోతే 3 months 1 month ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ కాల పరిమితికి బట్టి మాత్రమే అక్కడ చదువుకోవాలి, తర్వాత వచ్చేసేయాలి. వేరే పనులు ఏమీ చేయకూడదు. ఈ 2 yearsలో సపోజ్ F1 వీసాలో కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఈ F1 వీసా ప్రకారం మనం ఒక స్టూడెంట్ కనుక అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో కేవలం యూనివర్సిటీ క్యాంపస్లో మాత్రమే పార్ట్ టైం జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మన స్టూడెంట్స్ చాలామంది ఏం చేస్తారంటే లక్షలు ఖర్చు పెట్టుకెళ్ళినా కానీ ఒక నేరం చేసినప్పుడు నేరానికి ఎగ్జంప్షన్స్ ఉండవు. ఎన్ని లక్షలన్నీ ఖర్చు పెట్టి ప్రాబ్లం లేదు, కానీ బట్ అక్కడికి ఏ పర్పస్ మీద వెళ్తున్నావు అనేది తెలుసుకుంటున్నాం. అండ్ నీకు ఈ వీసాకి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు. కేవలం క్యాంపస్లో మాత్రమే పనిచేయాలని కూడా తెలుసు. బట్ క్యాంపస్ దాటి చాలామంది అనుమతులు లేకుండా పనులు చేస్తుంటారు. దీనివల్ల స్థానికంగా ఉండేటటువంటి నిరుద్యోగులకి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో జరిగింది, దానికి చిన్న చిన్న తప్పులైనా కానీ వాటిని పనిష్మెంట్ ఇంపోజ్ చేసినప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ వీసా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంటేషనల్ ఫెయిల్యూర్స్ గతంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు, పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ ఏ ప్రామిస్ మీద వచ్చాడు, ఈ స్థానికంగా ఉన్న వాళ్ళ ఉద్యోగాలు విదేశీయులు పట్టుకుపోతున్నారు. ఆ వేరే దేశాల నుంచి చదువుకోవడం కోసం వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసి స్థానికంగా ఉపాధి లేకుండా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద ఇన్ఫోర్స్ చేస్తున్నారు. మనకి కనపడుతుంది ఇక్కడ మన 100 మందో 200 మందో మన తెలుగు విద్యార్థులు మాత్రమే. బట్ యాక్చువల్గా వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నది 7,000 మంది విద్యార్థుల మీద ఓవరాల్గా ఇండియాలో. అండ్ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నది సుమారుగా 1,00,000 మంది మీద. కాబట్టి అంటే ఈ 1,00,000 మంది ఈ చిన్న చిన్న నేరాలు చేశారు. ఓన్లీ తెలుగు వాళ్ళ మీద మాత్రమే అమెరికా పగబట్టలేదు. ఎవరైతే అక్రమంగా అమెరికాలో ఉంటున్నారో, అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారో, ఏ వీసా మీద అయితే వెళ్ళి ఆ వీసా పని కాకుండా వేరే పనులు చేస్తున్నారో అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది మైనర్ యాక్షన్ అయినా సరే, అంటే గతంలో ఎప్పుడో చేసేసిన నేరమైనా దాని మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే ఒక నేరం చేసినప్పుడు దానికి పనిష్మెంట్ 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం స్థానికంగా ఉండే నేరస్తులు నేరం చేశారనుకోండి, ఓన్లీ జైలుకి పంపిస్తాం, ఆర్ ఫైన్ వేస్తాం, ఆర్ 2 వేస్తారు. అదే విదేశీ విద్యార్థులు విదేశీ ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు కనుక నేరం చేస్తే ఫైన్ ఉంటుంది, జైలు ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డిపోర్టేషన్ కూడా ఉంటుంది. అంటే అది వీసా రూల్స్లోనే అంతర్భాగంగా ఉంది. కాబట్టి ఎప్పుడో నేరం చేసేసాను కదా, ఇప్పుడు నాకు పనిష్మెంట్ ఇంపోజ్ చేయడానికి వీల్లేదు అనడానికి వీల్లేదు అనమాట. అయితే ఇక్కడ ఇంకోటి, H1B వీసా మీద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కంపెనీలు మళ్ళీ వెనక్కి వెళ్ళకండి, మీరు తిరిగి వచ్చే అవకాశం ఉంటుందో లేదో అని హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకని అంటారు? ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుతుంది? ఎందుకంటే H1B వీసా మీద ఉండి జాబ్ చేసే వాళ్ళకు కూడా ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు H1B వీసా అది మీనింగ్ ఏంటి? ఇప్పుడు F1, J1, M1 వాటి మీనింగ్స్ చెప్పాను. అలాగే H1B వీసా దీని మీనింగ్ ఏంటంటే ప్రొఫెషనల్స్, టెక్నికల్ ప్రొఫెషనల్స్కి ఇచ్చేటటువంటి వీసా. ఇది వరల్డ్ వైడ్గా అమెరికా ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం ఆన్ అండ్ యావరేజ్ 80,000 మంది వరకు ఇస్తుంది. అయితే ఈ 80,000లో సుమారుగా 70,000 వీసాలు ఇండియా నుంచి వస్తుంటాయి, ఈ ప్రొఫెషనల్ వీసాస్ అనమాట. సేమ్ థింగ్, మళ్ళీ అదే ఆ ఫార్ములా ఇక్కడ కూడా అప్లై అవుతుంది. మీరు ఏ పర్పస్ కోసం అయితే వీసా తీసుకుని అమెరికా వెళ్ళారో ఆ పర్పస్ కోసం మాత్రమే మీరు మీ పని చేయాలి. అది దాటి వేరే యాక్టివిటీస్ చేసిన, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డా ఈ డిపోర్టేషన్ జరిగిపోతుంది. అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలంటే అమెరికా చట్టాలను ఉల్లంఘించకూడదు. అమెరికా ఈ హమాస్ని, తర్వాత హూతీలని, తర్వాత యెమెన్ రెబల్స్ని, వీళ్ళందరినీ డెసిగ్నేటెడ్ టెర్రరిస్టులుగా గుర్తించింది. వీళ్ళకి అనుకూలంగా కొంతమంది ముస్లిం విద్యార్థులు, లేకపోతే H1B వీసా మీద వెళ్ళినటువంటి కొంతమంది ముస్లింలు వాళ్ళకి సపోర్టింగ్గా వాయిస్ రేస్ చేయడం, లేకపోతే ప్లకార్డులు ప్రదర్శించడం, ఇటువంటివి చేశారు. ఇది అమెరికన్ చట్టాలకి, అమెరికన్ కల్చర్కి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి. అండ్ మోరోవర్ క్లియర్గా చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ ఏంటంటే ఈ జూయిష్ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు ఎవరైతే పాటుపడతారో, టెర్రరిస్ట్ అనుకూల కార్యకలాపాలకు ఎవరైతే పాటుపడతారో, అదేవిధంగా వాళ్ళకి అట్లీస్ట్ సింపథైజర్గా ఉన్నా సరే అటువంటి దేనిని కూడా మేము క్షమించము. ఎందుకంటే ఇటువంటి చర్యల వల్లే, అంటే ఈ వీసా కార్యక్రమం ఒకటే కాదు మనం చూడాల్సింది, ఈ టారిఫ్ విధానాన్ని కూడా కలిపి చూడాలి. అమెరికా ఫారెన్ పాలసీ మొత్తాన్ని, ప్రస్తుతం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఫారెన్ పాలసీ మొత్తాన్ని కలిపి చూడాలి. అండ్ ఇది ఓన్లీ మన తెలుగు వాళ్ళకి సమస్య అనేది మాత్రమే పరిగణలోకి కాకుండా ఇది మొత్తం ఇండియాలో ఉన్నటువంటి 7,000 స్టూడెంట్స్, తర్వాత ప్రపంచంలో అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ డిపోర్టేషన్ రూల్స్ వర్తిస్తాయి. H1B వీసా మీద ఉండి ఒక కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఆయా కార్పొరేట్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి, మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ స్వదేశాలకు ఇప్పుడు వెళ్ళకండి, మళ్ళీ తిరిగి రాగలిగే పరిస్థితి లేకపోవచ్చు అని. దాని గురించి ఏమంటారు? అదే అంటున్నాం, వీళ్ళు కనుక H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు ప్రొఫెషనల్స్,
సో ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, కంప్యూటర్ ప్రొఫెషనల్స్ వీళ్ళు ఆ పనితో పాటు ఈ హమాస్కి అనుకూలంగా లేకపోతే జూయిష్ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే, నేరాలకు పాల్పడితే, ట్రాఫిక్ వయలేషన్స్కి పాల్పడితే, ఎలాంటి చిన్న నేరానికి పాల్పడినా ప్రస్తుతం అమెరికాలో విదేశీయులందరినీ, ఓన్లీ ఇండియా నుంచి వెళ్ళినటువంటి H1B వీసా వాళ్ళని కాదు, విదేశీయులు ఎవరైనా సరే, వాళ్ళు ఎవరినైనా సరే డిపోర్టేషన్ చేస్తుంది. కాబట్టి ఓన్లీ ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ఉంటున్నారో వాళ్ళని మాత్రమే H1 వీసాని వచ్చినప్పటికీ కూడా వాళ్ళని డిపోర్టేషన్కి, సెల్ఫ్ డిపోర్టేషన్ అంటున్నారు. సో కనుక యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కన్ఫైన్డ్ టు యువర్ జాబ్ దెర్ ఇస్ నో డేంజర్. మీ పనికి మాత్రం ఏ పనికైతే వెళ్ళారో ఆ పనికి కట్టుబడి ఉన్నంత వరకు వాళ్ళకు కూడా కావాలి. H1B వీసా ద్వారా వెళ్ళినటువంటి ప్రొఫెషనల్స్ అమెరికాకి కూడా కావాలి. కాబట్టి వాళ్ళు ఆ పని కాకుండా వేరే పనులలో ఇన్వాల్వ్ అయినప్పుడు డెఫినెట్లీ దెర్ విల్ బి ఎ లా అండ్ ద యాక్షన్ విల్ బి టేకన్ అనమాట. ఓపీటీ విధానాన్ని కూడా రద్దు చేయాలి అని ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అండ్ అంటే ఈ మన దగ్గర నుంచి అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అమెరికా వెళ్ళినప్పుడు ఓపీటీ మీద ఉన్నప్పుడే ఎంతో కొంత సంపాదించుకోవాలని, లేదంటే వాళ్ళ లోన్స్ ఏవైతే పెట్టుకున్నారో ఎడ్యుకేషన్ గురించి వాటి క్లియర్ చేసుకునేందుకు కొంత వర్క్ చేస్తూ ఉంటారు. అది అఫీషియల్గా ఉన్నది ఓపీటీ అనేది. సో దాన్ని రద్దు చేయడం వల్ల విద్యార్థులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అది రద్దు అయ్యే అవకాశం అయితే లేదండి. ఎందుకంటే ఇది లిమిటెడ్ వర్క్ ఆప్షన్. ఇది అంటే అబ్జల్యూట్ వర్క్ ఆప్షన్ కాదు. మీకు ఈ ఓపీటీ అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మీరు F1 వీసా మీద వెళ్తారో అప్పుడు ఈ ఆప్షన్ ఉంటుంది. ఆర్ J1 వీసా మీద వెళ్ళినా, లేకపోతే M1 వీసా వెళ్ళిన మీద ఈ ఆప్షన్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఆ పర్స్పెక్టివ్ అని అంటే, ఈ మీరు ఓన్లీ యూనివర్సిటీలో మాత్రమే, యూనివర్సిటీ క్యాంపస్లో మాత్రమే వర్క్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. యూనివర్సిటీస్లో ఏ వర్క్ ఉంటుందని అనుకోవచ్చు. సంథింగ్ లైక్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా, సపోర్టింగ్ ప్రొఫెసర్గా ఇక అకాడమిక్ యాక్టివిటీస్ చేయొచ్చు, లేకపోతే ఒక ల్యాబ్ అసిస్టెంట్గా వ్యవహరించవచ్చు. ఆర్ యూనివర్సిటీస్లో జిమ్స్ ఉంటాయి, ఆ జిమ్స్లో సపోర్టింగ్ యాక్టివిటీ చేయొచ్చు, లేకపోతే మెస్సులు ఉంటాయి, ఆ మెస్సుల్లో పనిచేయచ్చు. కేవలం క్యాంపస్లో ఉండేటటువంటి వర్క్ మాత్రమే పర్మిషన్ ఇస్తారు ఈ ఓపీటీ ద్వారా. ఆ తర్వాత ఈ సపోజ్ ఒక మాస్టర్స్ ప్రోగ్రామ్ కోసం వెళ్ళారనుకోండి, ఆ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ఒక 2 years ఉంటుంది. ఆ 2 years పాటు ఈ ఓపీటీ కింద క్యాంపస్లోనే పనిచేయాలి. అది కూడా ఏంటి అంటే వారానికి 20 గంటలు మాత్రమే పనిచేయాలి. సో వారానికి 20 గంటలు మాత్రమే పనిచేసేటటువంటి పర్మిషన్ దీంట్లో ఇస్తున్నారు. సో ఇది అంటే చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నీకు అప్పులు ఉన్నాయా, లేకపోతే దొంగతనం చేసి వచ్చేవి ఏవి అడగరు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అని మాత్రమే అడుగుతారు. అప్పులు ఎలా తీర్చుకోవడం నాకు సంబంధం లేదు. నువ్వు ఫుల్ టైం యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం వచ్చావు, అది కంప్లీట్ చేసుకోవాలి. అది కంప్లీట్ కాకపోయినా కానీ డిపోర్టేషన్ జరుగుతుంది. ఈ 2 years పాటు వారానికి 5 గంటలు, వారానికి 20 గంటల పాటు పని చేసుకోవచ్చు. 2 years అయిపోయిన తర్వాత ఒక 1 year పాటు పని చేసుకోవచ్చు అవుట్ సైడ్ ది క్యాంపస్. ఆ తర్వాత దానికి కొన్ని సందర్భాల్లో ఇంకొక 1 year పాటు ఎక్స్టెన్షన్ ఇస్తారు, పని చేసుకోవడానికి ఎక్స్టెన్షన్ ఇస్తారు. మనం అమెరికా వెళ్ళింది చదువుకోవడానికి అన్నప్పుడు ఈ అప్పులు తీర్చుకోవడం అనేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది నీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ యూనివర్సిటీల యొక్క స్టాండర్డ్స్ వేరే ఉంటాయి. ఆ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదువు మాత్రమే చదువుకోవాలి, వేరే పనులు చేసుకుంటానంటే ఈ చదువు సాగదు. ఇప్పుడు మన ఇండియన్ యూనివర్సిటీస్లో అయితే ఈ రకంగా జరుగుతుంది. చాలామంది యూనివర్సిటీస్ విద్యార్థులు పార్ట్ టైం జాబులు చేసుకుంటుంటారు అవుట్ సైడ్ ది యూనివర్సిటీ. బట్ ఈ అమెరికా సపోజ్ హార్వర్డ్ యూనివర్సిటీ తీసుకుందాం అనుకోండి. హార్వర్డ్ యూనివర్సిటీ 2024 బడ్జెట్, ఓన్లీ యాన్యువల్ బడ్జెట్ ఎంత? $6 బిలియన్. దాంట్లో $300 బిలియన్ అమెరికన్ గవర్నమెంటే ఇస్తుంది. ఎందుకు ఇంత హెవీ బడ్జెట్ దీనికి ఇచ్చారు అంటే దాని స్టాండర్డ్స్ ఆ రకంగా మెయింటైన్ చేయాలి కాబట్టి. అండ్ ఆ రీసెర్చ్, ఈ ఫుల్ టైం మాత్రమే నువ్వు కనుక రీసెర్చ్లో పాల్గొంటేనే, ఫుల్ టైం నీ ఎడ్యుకేషన్ కోర్స్ కంప్లీట్ చేస్తేనే దానికి ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ వాల్యూ ఆ స్టాండర్డ్లో, వరల్డ్ స్టాండర్డ్లో నిలబడుతుంది. ఇండియన్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 600 యూనివర్సిటీస్లో లేకపోవడానికి, ఇంక్లూడింగ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటివి కూడా లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రీసెర్చ్ మీద అంత ఫోకస్ చేయకపోవడం. సో మనం ఎప్పుడైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఉండే కోర్సెస్ ఏవైతే ఉంటాయో, అంటే రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటాయి, అవి స్టాండర్డ్గా ఉంటాయి అండ్ కంప్లీట్ ఫుల్ టైం దాని మీద ఫోకస్ చేయాలి. అప్పుడే ఈ అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ద్వారా వచ్చేటటువంటి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ కారణంగానే అక్కడ పెద్ద పెద్ద అవార్డులు వస్తున్నాయి, ఇన్వెన్షన్స్ వస్తున్నాయి, ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. సో మనం మెయిన్ ఫోకస్ దాని మీద పెట్టకుండా పార్ట్ టైముల మీద, అప్పులు తీర్చుకోవడానికి మీద పెడితే ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ పడిపోతాయి. కనుక నువ్వు నిర్ణీతమైన సమయంలో నీవు కంప్లీట్ చేసుకోకపోతే నీకు సర్టిఫికేట్ కూడా రాదు. నేను రాత్రిపూట చదువుకుంటా అంటే రాత్రిపూట పని చేసుకో కావాలంటే,
చదువు మాత్రం మెయిన్ టైంలో అండ్ ఫుల్ టైంలో చదువుకోవాలి. అంటే అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దెర్ ఈస్ నో క్వశ్చన్ ఇన్ యూఎస్ఏ, పర్టికులర్లీ వెన్ ద ప్రెసిడెంట్స్ లైక్ ట్రంప్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది పవర్. అంటే ఇటువంటి రైటిస్ట్ అధ్యక్షులు ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా దేశభక్తి ఓరియంటేషన్లో తీసుకెళ్లేటటువంటి పద్ధతి, అమెరికా ఫస్ట్ అని తీసుకెళ్లేటువంటి పద్ధతి నేపథ్యంలో ఇలాంటి చిన్నవి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్క్లూజ్ చేయరు. అంటే ఇదంతా మన అజంప్షన్స్ మాత్రమే. అంటే అక్కడికి వెళ్ళి పార్ట్ టైం చేసుకుని మన అప్పులు తీర్చుకుందాం అనేది మన అజంప్షన్. అమెరికాలో అనుమతించే చట్టాలు కాదు. అంటే మన మీడియాలో వచ్చే వార్తలు కూడా ఎలా ఉంటాయంటే వీళ్ళ మీద జాలి కలిగించేటట్టుగా ఉంటాయి. కథనాలు కూడా అలాగే చూపించడం జరుగుతుంది. కాబట్టి టెక్నికల్గా చూసినప్పుడు సపోజ్ ఒక ఉదాహరణ చెప్తాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, సూడాన్ నుంచి, తర్వాత నైజీరియా నుంచి హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో అరబిక్ స్టడీస్ కోసం వస్తుంటారు చాలామంది విద్యార్థులు. వీళ్ళు ఈ హమాస్ తీవ్రవాదులకి సపోర్టింగ్గా మేము ఉద్యమం చేస్తామనంటే మనం ఒప్పుకుంటామా? ఫండమెంటల్ క్వశ్చన్. సో ఈ హమాస్కి కానీ పాలస్తీనాకి కానీ సపోర్ట్ చేస్తామంటే మనం ఒప్పుకోకూడదు అసలు. ఇప్పుడు నైజీరియాకి సంబంధించిన చాలామంది స్టూడెంట్స్ స్మగ్లింగ్ కార్యకలాపాల్లో పట్టుపడతారు. వాళ్ళు చదువుకుంటారు, లేకపోతే సెమిస్టర్ మధ్యలో ఉంది, చదువు ఆగిపోతుంది అని చెప్పి వదిలేద్దామా? లేకపోతే చెంచులు కూడా జైలుకి పంపిస్తారా? మన చెంచులు కూడా జైల్లో కనుక మనం ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు, మీడియా వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫ్రంట్ రూమ్లో ఒక బోర్డు పెడతారు, విదేశీ నేరస్తులు అని చెప్పి. ఆ బోర్డులో ఉంటుంది విదేశీ నేరస్తుల సంఖ్య 75 ఉంటుంది అనమాట. అంటే దాన్ని గతంలో ఒకసారి చూసినప్పుడు. అంటే వీళ్ళందరూ ఎవరని అడిగాను అక్కడ జైలు అధికారిని అడిగితే, వీళ్ళు ఈ చదువుకోవడానికి వచ్చి లోకల్గా క్రైమ్స్ చేస్తున్నారు, వాళ్ళ ఊర్లో అప్పులు ఉన్నాయని అక్కడ అప్పులు చేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి అవి తీర్చుకుందామని చేస్తున్నారు. మరి ఏం చేద్దాం వీళ్ళని? మనం ఎలా అయితే మన తెలుగు స్టూడెంట్స్ మీద అభిమానంతో మనం కొంచెం వాళ్ళ మీద జాలితోటి మనం మాట్లాడుతున్నట్టుగా కాకుండా అదే జాలి వీళ్ళ మీద కూడా చూపిద్దామా? మరి ఆ రకంగా టెర్రరిస్టులని ఎంకరేజ్ చేద్దామా? తీవ్రవాదులను ఎంకరేజ్ చేయడం, లేకపోతే స్మగ్లర్స్ని ఎంకరేజ్ చేయడం. చిన్న నేరం అనేది వదిలేస్తే అది రేపు పెద్ద నేరం కావచ్చు. హమాస్ తీవ్రవాదులకి సపోర్టింగ్గా వీళ్ళు ప్లకార్డ్స్ మాత్రమే పట్టుకునేరు ఈరోజు, రేపు ఇంకోటి గన్ను పట్టుకోవచ్చు వాళ్ళకి సపోర్టింగ్గా. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ఉన్నటువంటి ఈ నేచర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా స్థానికులకి ఆల్మోస్ట్ 53% స్థానికులు ఈయనకి సపోర్టింగ్గా ఓటేశారు. కాబట్టి వాళ్ళకేం ఇబ్బంది లేదు, వీళ్ళందరూ వెళ్ళిపోతే వాళ్ళకేం ఇబ్బంది లేదు. ఎలా అయితే ఇప్పుడు కూడా మన ఇండియాలో కూడా నాన్ లోకల్స్కి వివాదాలు ఉంటూ ఉంటాయి. అదే రకం వివాదం అక్కడ నడుస్తుంది. కాబట్టి దానివల్ల ట్రంప్ అధికారం కోల్పోదని కూడా నేను అనుకోను. సార్, చివరిగా అయితే ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు అమెరికాలో ఉన్న విద్యార్థులకు మన తెలుగు సంఘాలు కానివ్వండి, ఇక్కడ నుంచి ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతుంది? వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? సో డెఫినెట్గా మన తెలుగు సంఘాలు ఉన్నాయి, నాటా లాంటి సంఘాలు ఉన్నాయి, తర్వాత తానా లాంటి సంఘాలు ఉన్నాయి. అండ్ ఇవి కాకుండా కొంతమంది ఇమ్మిగ్రేషన్ లాయర్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళే చాలామంది ఇమ్మిగ్రేషన్ లాయర్స్ ఉన్నారు. చందు గారు అని చెప్పి ఒక లాయర్ ఉన్నారు, కేవలం ఇటువంటి అంశాల మీదే ఫోకస్ చేస్తున్నారు. సో ఇటువంటి లాయర్లు మీకు సహాయంగా ఉంటారు. చిన్న చిన్న నేరాలు చేసి ఒకవేళ మీరు నేరం చేయకపోయినా నేరం చేసినట్టుగా మీ మీద అభియోగాలు వచ్చి మీ మీద సెల్ఫ్ డిపోర్టేషన్ చేసుకోమని చెప్పి అనడం జరిగితే ఇటువంటి చందు గారు లాంటి లాయర్లు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మన ఇమ్మిగ్రేషన్ ఆఫీసెస్ వాళ్ళకి కూడా మీరు చెప్పొచ్చు, వాళ్ళు మీకు కావాల్సినటువంటి సపోర్టింగ్ ఏర్పాట్లన్నీ చేస్తారు. అంటే వాళ్ళు కూడా మీ సెల్ఫ్ ఇమ్మిగ్రేషన్ అవ్వాలా, మీ చదువు కంటిన్యూ చేయాలా అనేటటువంటి పర్స్పెక్టివ్ని రూల్స్ ప్రకారం మాత్రమే చేస్తారు. సో మీరు అక్కడ స్థానిక నియమాలని చట్టాలని ఉల్లంఘించి ఈ వ్యవహారాలన్నీ చేస్తే మాత్రం మన ఇండియన్ ఎంబసీస్ కూడా దానికి ఏమి యాక్సెప్ట్ చేయవు, డిపోర్టేషన్కి కావాల్సిన ఏర్పాటు చేస్తాయి అన్నమాట. కాబట్టి మనం నిర్దోషులుగా ఉన్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు, అక్కడ చట్టాల ప్రకారం పనిచేస్తూ మనం చదువుకుంటున్నప్పుడు స్థానిక చట్టాలు మిమ్మల్ని ఏమీ అనం. ఎందుకంటే వాళ్ళకు కూడా కావాలి, మన స్టూడెంట్స్ కూడా వాళ్ళకి కావాలి. ఎందుకంటే మన స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళకి ఫీజులు కడితేనే యూనివర్సిటీస్ సర్వైవ్ అవుతాయి. అండ్ రెండోది మన H1B వీసా వాళ్ళు కూడా కావాలి. ఎందుకంటే ఈ ప్రొఫెషనల్స్ వెళ్తేనే అమెరికాలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు నిలబడతాయి. కాబట్టి మన ప్రొఫెషనలిజం మనం నిలబెట్టుకుందాం, మన నిజాయితీతో మనం ఉందాం, అక్కడ చట్టాలని గౌరవిద్దాం, భారతదేశం యొక్క పరువుని నిలబెడదాం. కాబట్టి ఇవన్నీ జరిగితేనే, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసే సంఘటనలు యాక్టివిటీస్ అంటే కొంతమంది తెలుగు స్టూడెంట్స్ అనుకుంటున్నాం కదా, వాళ్ళు ఎస్కార్ట్ సర్వీసెస్ కూడా ఏర్పాటు చేసేస్తున్నారు.
కాబట్టి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇమ్మోరల్ యాక్టివిటీస్ చేయకుండా మీరు ఏ పని మీద అయితే వెళ్ళారో ఆ పని మీదనే ఉంటే మీ వీసాకి ఏమీ కాదు, మీరు డిపోర్టేషన్ అయ్యే అవకాశం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది అమెరికాలో చదువుకోవాలి అనుకున్నప్పుడు అమెరికన్ చట్టాలని తప్పనిసరిగా గౌరవించాలి అని చెప్పేసి ఆ చట్టాలకి లోబడి మనం ఉన్నంతకాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి విద్యార్థులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనుకోకుండా ఏదైనా ఇబ్బందులు ఎదురైనా, మీరు చేయని తప్పులకి ఏవైనా కేసులు బుక్ అయినా కానీ ఎవరైతే లాయర్స్ ఉంటారో ఇమిగ్రేషన్ లాయర్స్ని వాళ్ళని కలవాలి, లేదా ఇమిగ్రేషన్ అధికారులను కలవడం ద్వారా సరైన సహకారాన్ని పొందొచ్చు అని చెప్తున్నారు కృష్ణ ప్రదీప్ గారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.